ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే జాతీయ గణాంక సంస్థ. దీనిని 2006వ సంవత్సరం జూలై 12వ తారీఖు నాడు రంగరాజన్ కమిటీ సిఫారసులు అనుసరించి ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం జాతీయ గణాంక సంస్థ కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు వివరిస్తున్నారు? ఎన్ఎస్ఓ అధ్యక్షుడిగా ఎవరు వివరిస్తున్నాడు అంటే రాజు లక్ష్మణ్ కరదీకర్. ఇక్కడ మరి రాజు లక్ష్మణ్ కరదీకర్ ప్రజెంట్ ఎన్ఎస్ఓ ప్రెసిడెంట్, ఎన్ఎస్ఓ అధ్యక్షుడు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడు. అంటే 2019-20 నుంచి మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎన్ఎస్ఓ అంచనా వేస్తుంది. అంటే 2019-20కి పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. అంటే వాస్తవానికి మీరు ఒక్కసారి చూడండి, 2019-20 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని 2019-20 జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది ఎన్ఎస్ఓ. అయితే అంటే 2018 అంటే 19-20 పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది ఏంటంటే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. ఈ కేంద్ర గణాంక సంస్థ అనేది జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు స్టడీ చేస్తే ఇది అయితే జాతీయ ఆదాయ అంచనాలను సాంఘిక లెక్కలు అంటారు, సోషో అకౌంట్స్ అంటారు. మరి చూడండి, జాతీయ ఆదాయ అంచనాలను సాంఘిక లెక్కలు సోషో అకౌంట్స్ అంటారు, సాంఘిక లెక్కలు అంటారు. మరి జాతీయ ఆదాయ అంచనాలను సాంఘిక లెక్కలు అంటారు, సోషో అకౌంట్స్ అంటారు. సాంఘిక లెక్కలు అనే పదాన్ని 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించటం జరిగింది. 1942వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ సాంఘిక లెక్కలు అనే పదాన్ని వాడటం జరిగింది. చూడండి, సాంఘిక లెక్కలు సోషో అకౌంట్స్ అనే పదాన్ని 1942లో 1942వ సంవత్సరంలో మిడ్ స్టోన్ అనే ఒక ఆర్థికవేత్త, సాంఘిక లెక్కలు అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది, సాంఘిక లెక్కలు అనే పదాన్ని వాడటం జరిగింది. మరి ఇక్కడ మిడ్ స్టోన్ అనే ఎకనామిక్స్ ఉపయోగించిండు. అంటే సాంఘిక లెక్కలు, జాతీయ ఆదాయ లెక్కల గణను సాంఘిక లెక్కలు అంటారు. మరి సాంఘిక లెక్కలు అనే పదం 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సాంఘిక లెక్కలంటే అర్థం నిర్ణీత కాలములో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును గురించి అధ్యయనం చేసే వాటిని సాంఘిక లెక్కలు అంటారు. అంటే ఒక నిర్ణీత కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఆ పనిచేసే తీరును గురించి అధ్యయనం చేసేది సోషో అకౌంట్స్ అంటారు, సాంఘిక లెక్కలు అంటారు. ఆ సాంఘిక లెక్కలు అనే పదాన్ని మిడ్ స్టోన్ అనే ఆర్థికవేత్త ఉపయోగించడం జరిగింది. మరి సాంఘిక లెక్కల్లో జాతీయ ఆదాయాన్ని సేకరించేటప్పుడు ఆర్థిక వ్యవస్థను 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి ద్వంద్వ ఖాతా పద్ధతి, రెండవది మాత్రికా పద్ధతి.
మాత్రికా పద్ధతి, మ్యాట్రిక్స్ మెథడ్. మాత్రికా పద్ధతి. మరి ద్వంద్వ ఖాతా పద్ధతి మాత్రికా పద్ధతి అంటాం. మరి ద్వంద్వ ఖాతా పద్ధతిలో, మాత్రికా పద్ధతిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తారు అని చెప్తున్నాం. ఈ మాత్రికా పద్ధతికే మరొక పేరు ఉత్పత్తి ఉత్పాదక పద్ధతి. ఉత్పత్తి ఉత్పాదక పద్ధతి. మరి ఉత్పత్తి ఉత్పాదకత పద్ధతి అంటారని చెప్తాను. అంటే ఉత్పత్తి ఉత్పాదకత పద్ధతి, మాత్రికా పద్ధతి, ద్వంద్వ ఖాతా పద్ధతి. అంటే సాంఘిక లెక్కల గన్ను జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి రెండు పద్ధతులు అనుసరిస్తారు. డబల్ ఎంట్రీ మెథడ్, మ్యాట్రిక్స్ మెథడ్ అంటారు. మరి డబల్ ఎంట్రీ మెథడ్స్లో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 రంగాలుగా విభజిస్తారు. ఒకటి కుటుంబ రంగము, 2 వ్యాపార రంగము, 3 ప్రభుత్వ రంగము, 4 విదేశ రంగము, 5 పొదుపు పెట్టుబడుల రంగం. అంటే కుటుంబ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగము, విదేశ రంగము, పొదుపు పెట్టుబడుల రంగం. ద్వంద్వ ఖాతా పద్ధతిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి వాస్తవానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 రంగాలుగా విభజిస్తారు. మరి ఈ 5 రంగాల్లో మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ కుటుంబ రంగాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కుటుంబ రంగం, కుటుంబ రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది ఒకటి వ్యాపార రంగము, అంటే ఫ్యామిలీ సెక్టార్. రెండోది ట్రేడ్ సెక్టార్. మూడోది గవర్నమెంట్ సెక్టార్. నాలుగోది ఫారిన్ సెక్టార్. ఐదోది సేవింగ్ ఇన్వెస్ట్మెంట్. సెక్టార్. అంటే జనరల్ గా మనం కుటుంబ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగము, విదేశ రంగము, పొదుపు పెట్టుబడుల రంగం, ఫ్యామిలీ సెక్టార్, ట్రేడ్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, ఫారిన్ సెక్టార్ అండ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్. సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్. అంటే వాస్తవానికి ఈ విధంగా ద్వంద్వ ఖాతా పద్ధతిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 రంగాలుగా విభజిస్తారు. ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే కుటుంబ రంగం అంటే కుటుంబ రంగము, ఫ్యామిలీ సెక్టార్.
ఇప్పుడు మనం ఇది క్రెడిట్, ఇది డెబిట్. క్రెడిట్, డెబిట్. క్రెడిట్, డెబిట్ అనే అంశాలు తీసుకుంటే కుటుంబ రంగానికి అంటే కుటుంబాలు ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి రంగానికి సప్లై చేస్తాయి. అంటే వ్యాపార రంగము ఆ ఉత్పత్తి రంగానికి సప్లై చేస్తాయి. సప్లై చేసినందుకు వ్యాపార రంగము ఉత్పత్తి రంగము కుటుంబ రంగానికి ప్రతిఫలాలను చెల్లిస్తాయి. బాటకము, వేతనము, వడ్డీ అండ్ లాభం. మరి వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు ప్రతిఫలాలు వస్తాయి. మరి ప్రభుత్వం నుండి బదిలీ చెల్లింపులు వస్తాయి. అది కుటుంబాలకు క్రెడిట్ అంశాలుగా పరిగణించాలి. మరి ఆ క్రెడిట్ను మనం ఎడమ వైపు రాయాలి. క్రెడిట్ను ఎడమ వైపు రాయాలి, డెబిట్ను కుడి వైపు రాయాలి. అంటే కుటుంబ రంగానికి క్రెడిట్ అంశాలు ఏంటి? బాటకము ప్లస్ వేతనము, వడ్డీ, లాభము, బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు. ఇవి కుటుంబ రంగానికి ఎడమ వైపు రాయవలసినవి. ఎడమ వైపు రాయవలసిన పాయింట్లు బాటకం కానీ, వేతనం కానీ, వడ్డీ కానీ, లాభం కానీ, బదిలీ చెల్లింపులు కానీ కుటుంబానికి ఏ వైపున రాస్తామంటే ఎడమ వైపున రాస్తామండి. అంటే ఇవి వాస్తవానికి ఇవి క్రెడిట్ అంశాలుగా పరిగణిస్తారు. మనకి ఎట్లా అడుగుతాడు? జాతీయ ఆదాయంలో కుటుంబ రంగానికి క్రెడిట్ అంశాలుగా వేటిని పరిగణిస్తారంటారు. అంటే బాటకము, వేతనము, వడ్డీ, లాభం. వీటితో పాటు ప్రభుత్వం నుండి కుటుంబాలకు బదిలీ అయిన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. మరి ఇక్కడ బదిలీ చెల్లింపులు అనగా వాస్తవానికి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్పులు, వరద బాధితులకు, కరువు బాధితులకు సహాయము, ఇవన్నీ కూడా కుటుంబాలకు అందుతాయి. కాబట్టి కుటుంబాలకు ఆదాయం అవుతుంది. కాబట్టి ఇది క్రెడిట్ అంశాలుగా మనం చెప్పవచ్చు. మరి వాస్తవానికి కుటుంబాలు వ్యాపార సంస్థల నుంచి వస్తు సేవలను కొనుగోలు చేసి వినియోగం చేస్తాయి. ఈ వినియోగము చేస్తాయి కాబట్టి వస్తు సేవలపై చేసే ఖర్చు కుటుంబాలకు డెబిట్ అంశాలుగా పరిగణించాలి. ఒకసారి చూడండి, కుటుంబాలకు డెబిట్ అంశాలుగా వేటిని పరిగణించాలి అంటాడు. అంటే కుటుంబాలు వ్యాపార సంస్థల నుంచి ఉత్పత్తి రంగం నుంచి వస్తు సేవలను కొనుగోలు చేసినందుకు ఆ వస్తు సేవల నుండి వచ్చే ఆదాయం, మరి ఆ వస్తు సేవలపై చేసే ఖర్చు కుటుంబాలకు ఏమవుతుందంటే వ్యయమవుతుంది. అంతేకాకుండా కుటుంబాలు ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తాయి మరియు విరాళాలు చెల్లిస్తాయి. అది కూడా కుటుంబాలకు డెబిటే. అంటే కుటుంబాలు కుటుంబాలు ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తాయి మరియు విరాళాలు చెల్లిస్తాయి. మరి కుటుంబాలు ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తాయి, విరాళాలు చెల్లిస్తాయి. ఇది కుటుంబాలకు ఏ అంశంగా పరిగణించవచ్చు అంటే
డెబిట్ అంశంగా పరిగణించవచ్చు. మరి డెబిట్ అంశంగా పరిగణించవచ్చు అని చెప్తున్నాం. డెబిట్ అంశంగా పరిగణించవచ్చు. ఓకే, ఇప్పుడు రెండోది ఉత్పత్తి రంగము. ఉత్పత్తి రంగము వ్యాపార రంగం. వ్యాపార రంగం, ఉత్పత్తి రంగం అన్న వ్యాపార రంగం అన్న ఒకటి. మరి ఇక్కడ ఉత్పత్తి రంగము వ్యాపార రంగాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, స్టడీ చేస్తే జనరల్గా కుటుంబాల వినియోగం, సంస్థల పెట్టుబడి, ప్రభుత్వ వినియోగం. ఇక్కడ అంటే చూడండి, కుటుంబాల వినియోగం క్రెడిట్, డెబిట్, క్రెడిట్ అండ్ డెబిట్. మరి క్రెడిట్ అండ్ డెబిట్ అని చెప్తున్నాం. జనరల్గా మనం స్టడీ చేస్తే, జనరల్గా అధ్యయనం చేస్తే ఇక్కడ కుటుంబాల వినియోగం, ప్లస్ ప్రభుత్వ వినియోగం, ప్రభుత్వ వినియోగం. మరి కుటుంబాల వినియోగము, ప్రభుత్వ వినియోగము, సంస్థల పెట్టుబడి, సంస్థల పెట్టుబడి ఇది ఉత్పత్తి రంగానికి, వ్యాపార రంగానికి, ఉత్పత్తి రంగానికి, వ్యాపార రంగానికి ఏంటిది అంటే మెయిన్గా క్రెడిట్ అంశం. క్రెడిట్ అంశం చూడండి, కుటుంబాల వినియోగము, ప్రభుత్వ వినియోగము, సంస్థల పెట్టుబడి. ఇది వాస్తవానికి ఉత్పత్తి రంగానికి, వ్యాపార రంగానికి క్రెడిట్ అంశాలుగా పరిగణిస్తారు. మరి దీన్ని క్రెడిట్ అంశాలుగా పరిగణిస్తారంటే క్రెడిట్ అంశాలుగా తీసుకుంటారు. వీటిని అని చెప్తున్నాం, క్రెడిట్ అంశాలుగా తీసుకుంటారు. అదే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే, ప్రభుత్వమునకు చెల్లించే ప్రత్యక్ష పన్నులు ఆర్ పరోక్ష పన్నులు, వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని చెల్లించే ప్రత్యక్ష పరోక్ష పన్నులు మరియు విరాళాలు ఈ వ్యాపార సంస్థకు డెబిట్ అంశాలుగా పరిగణిస్తారు. జాగ్రత్తగినాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, వ్యాపార రంగానికి, ఉత్పత్తి రంగానికి, వ్యాపార రంగానికి, ఉత్పత్తి రంగానికి డెబిట్ అంశాలుగా వేటిని పరిగణిస్తారని అడుగుతారు. మరి డెబిట్ అంశాలుగా వేటిని పరిగణిస్తారని అడిగినప్పుడు ఇక్కడ మేజర్గా ప్రభుత్వానికి చూడండి, వ్యాపార సంస్థలు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తాయి, పరోక్ష పన్నులు చెల్లిస్తాయి. మరి ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తాయి, పరోక్ష పన్నులు చెల్లిస్తాయి కాబట్టి, అంటే విరాళాలు కూడా చెల్లిస్తాయి కాబట్టి ఇదంతా వ్యాపార రంగానికి డెబిట్ అవుతుంది. ఇంకా వ్యాపార సంస్థలు కుటుంబాలకు చెల్లించే బాటకము, వేతనము, వడ్డీ,
లాభం. అంటే వ్యాపార సంస్థలు మరి చూడండి, వ్యాపార సంస్థలు కుటుంబాలకు చెల్లించే బాటకం కానీ, వేతనం కానీ, వడ్డీ కానీ, లాభం కానీ. మరి బాటకము, వేతనము, వడ్డీ, లాభం అనేది ఇది వ్యాపార సంస్థలకు డెబిట్ అంశాలుగా పరిగణించాలి. దీన్ని డెబిట్గా తీసుకోవాలి, డెబిట్ అంశాలుగా పరిగణించాలి. ఓకే, మరి ఇప్పుడు జనరల్గా ఇలా నెంబర్ 2 మనం తీసుకుంటే ఉత్పత్తి రంగము వ్యాపార రంగానికి ఏం క్రెడిట్, ఏం డెబిట్. క్రెడిట్ ఎప్పుడైనా ఎడమ వైపు రాయాలి, డెబిట్ ఎప్పుడైనా కుడి వైపు రాయాలి. డెబిట్ కుడి వైపున రాయాలి, క్రెడిట్ ఎడమ వైపున రాయాలి. ఇప్పుడు మనం జనరల్గా పరిగణలోకి తీసుకుంటే మూడవది ప్రభుత్వ రంగం. ప్రభుత్వ రంగం మరి ఈ ప్రభుత్వ రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే, ప్రభుత్వ రంగాన్ని స్టడీ చేస్తే, ప్రభుత్వ రంగాన్ని అధ్యయనం చేస్తే ప్రభుత్వ రంగానికి ఏది క్రెడిట్, ప్రభుత్వ రంగానికి ఏది డెబిట్. మరి ప్రభుత్వ రంగానికి ఏది క్రెడిట్, ప్రభుత్వ రంగానికి ఏది డెబిట్ అంటే ఇక్కడ మనకు క్రెడిట్, డెబిట్. క్రెడిట్ అండ్ డెబిట్. ఇక్కడ క్రెడిట్ అండ్ డెబిట్ ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ రంగానికి క్రెడిట్ అంశాలుగా ఏం చెల్లించాలంటే ఏమొస్తాయంటే కుటుంబాలు చెల్లించే ప్రత్యక్ష పన్నులు, విరాళాలు ప్లస్ వ్యాపార సంస్థలు చెల్లించే ప్లస్ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, విరాళాలు ప్రభుత్వానికి క్రెడిట్ అంశాలుగా పరిగణించాలి. అంటే జాతీయ ఆదాయ లెక్కల గన్ను సాంఘిక లెక్కలు అంటారు. సాంఘిక లెక్కల్లో వాస్తవానికి ద్వంద్వ ఖాతా పద్ధతిలో జాతీయ ఆదాయం సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 రంగాలు చేస్తారని చెప్పి, ఆ ద్వంద్వ ఖాతా పద్ధతి డబల్ ఎంట్రీ మెథడ్లో మనం జనరల్గా తీసుకుంటే కుటుంబాలు చెల్లించే ప్రత్యక్ష పన్నులు, విరాళాలు, మరి వ్యాపార సంస్థలు చెల్లించే ప్రత్యక్ష పరోక్ష పన్నులు, విరాళాలు, మరి ప్రభుత్వ రంగానికి ఏ అంశాలంటే క్రెడిట్ అంశాలు. మరి ప్రభుత్వ రంగానికి డెబిట్ అంశాలుగా వేటిని పరిగణిస్తారు అంటే ప్రభుత్వము చేసే వినియోగ వ్యయం, ప్రభుత్వ వినియోగ వ్యయము ప్లస్ బదిలీ చెల్లింపులు ప్లస్ సాంఘిక భద్రతా విరాళాలు. సాంఘిక భద్రతా విరాళాలు ప్రభుత్వ వినియోగ వ్యయము, బదిలీ చెల్లింపులు, సోషల్ సెక్యూరిటీ ఫండ్స్. అంటే ప్రభుత్వ వినియోగ వ్యయము, బదిలీ చెల్లింపులు, సాంఘిక భద్రత విరాళాలు, ఈ 3 కూడా మనకు ప్రభుత్వ రంగానికి డెబిట్ అంశాలుగా మనం పరిగణించాలి.
డెబిట్ అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి వీటిని. కుటుంబాలు చెల్లించే ప్రత్యక్ష పన్నులు విరాళాలు, వ్యాపార సంస్థలు చెల్లించే ప్రత్యక్ష పరోక్ష పన్నులు విరాళాలు క్రెడిట్ అంశం అయితే, ప్రభుత్వ వినియోగ వ్యయము, బదిలీ చెల్లింపులు, సాంఘిక భద్రతా విరాళాలు ప్రభుత్వ రంగానికి డెబిట్ అంశాలు. బదిలీ చెల్లింపులు అంటే ప్రభుత్వం నుండి వ్యక్తులకు బదిలీ అవుతాయి. ఆల్రెడీ చెప్పినాం, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు, కరువు బాధితులకు, వరద బాధితులకు సాయము, ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతులకు చేసే సాయము, మరి అది బదిలీ సాంఘిక భద్రత విరాళాలు అంటే గ్రాట్యుటీలు కానీ, పిఎఫ్లు కానీ, రిటైర్మెంట్ పెన్షన్స్ కానీ, మరి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, వీటిని సోషల్ సెక్యూరిటీ పర్సన్. ప్రభుత్వ వినియోగం అంటే ప్రభుత్వం అనేక వస్తు సేవల మీద ఖర్చు చేస్తుంది. మరి ప్రభుత్వం అనేక వస్తు సేవల మీద ఖర్చు చేస్తున్నప్పుడు ప్రభుత్వ వినియోగ వ్యయం అంటే జనరల్గా విద్య మీద, వైద్యం మీద, దేశ రక్షణ మీద, విద్య మీద, వైద్యం మీద, దేశ రక్షణ మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసే వ్యయమంతా జాతీయ ఆదాయంలో భాగమే. మరి ప్రభుత్వం చేసే వ్యయమంతా జాతీయ ఆదాయములో భాగమే అని చెప్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వ వినియోగ వ్యయం అంటాం వాటిని. మరి ఇవి వాస్తవానికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన అంశాలు. మేజర్గా విదేశ రంగం, ఫారెన్ సెక్టార్. మరి ఇక్కడ విదేశ రంగాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, విదేశీ రంగాన్ని మనం అధ్యయనం చేస్తే, మరి విదేశీ రంగానికి ఇక్కడ క్రెడిట్ అంశాలు ఉంటాయి, డెబిట్ అంశాలు ఉంటాయి. మనం విదేశాలకు కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తాం, విదేశాల నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటాం. మరి కొన్ని రకాల వస్తువులు ఎగుమతి చేస్తాం, కొన్ని రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం అంటే, మరి ఇక్కడ వాస్తవానికి విదేశీ రంగంలో క్రెడిట్ అంశాలను తీసుకుంటే నికర ఎగుమతులు, బదిలీ చెల్లింపులు, నికర ఎగుమతులు, బదిలీ చెల్లింపులు. చూడండి ఇక్కడ మరి నికర ఎగుమతులు, బదిలీ చెల్లింపులు వాస్తవానికి ఇక్కడ క్రెడిట్ అంశాలు. నికర దిగుమతులు, బదిలీ చెల్లింపులు. నికర దిగుమతులు, బదిలీ చెల్లింపులు అంటే నికర ఎగుమతులు, బదిలీ చెల్లింపులు క్రెడిట్ అంశాలు అయితే, నికర దిగుమతులు, బదిలీ చెల్లింపులు డెబిట్ అంశాలుగా, విదేశీ రంగానికి డెబిట్ అంశాలుగా పరిగణిస్తారు. డెబిట్ అంశాలు అంటే మనకు ఎగుమతులు మనకు ప్లస్, దిగుమతులు మనకు మైనస్. మనకు విదేశాల నుండి మన దేశం కొన్ని బదిలీ చెల్లింపులు జరుగుతాయి, మన దేశం నుండి కొన్ని విదేశాలకు బదిలీ చెల్లింపులు జరుగుతాయి. విదేశాల నుండి మనకు వచ్చిన విరాళాలు, గ్రాంట్లు మనకు వాస్తవం క్రెడిట్ అయితే, మనం విదేశాలు చెల్లించిన విరాళాలు మనకు మైనస్ అవుతుంది కాబట్టి అది డెబిట్ అంశాల్లో పరిగణిస్తాం. మరి ఇక్కడ క్రెడిట్, డెబిట్ విదేశ వ్యాపారంలో కూడా మనం రాసినాం. మరి ఇక్కడ ఐదవది పొదుపు పెట్టుబడుల రంగం. పొదుపు పెట్టుబడుల రంగం. పొదుపు పెట్టుబడుల రంగం. పొదుపు పెట్టుబడుల రంగము అని చెప్తాను.
అంటే ద్వంద్వ ఖాతా పద్ధతిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 రంగాలు చేస్తారు. అందులో పొదుపు పెట్టుబడుల రంగం అని చెప్తున్నాం. ఇక్కడ జనరల్ గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే కార్పొరేట్ పొదుపు, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు, కార్పొరేట్ పొదుపు, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు, కార్పొరేట్ పొదుపు, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు ప్లస్ ప్రభుత్వ మిగులు. చూడండి, కార్పొరేట్ పొదుపు, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు, ప్రభుత్వ మిగులు. వీటిని ఎలా పరిగణిస్తాం, ఏ విధంగా పరిగణిస్తాం? కార్పొరేట్ పొదుపు అంటున్నాం, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు, ప్రభుత్వ మిగులు, ఇవి క్రెడిట్ అంశాలుగా పరిగణిస్తాం. స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి, స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, మొత్తము పెట్టుబడి దీనిని మనం ఏం చేస్తామంటే డెబిట్ అంశాలుగా పరిగణిస్తాం. మరి డెబిట్ అంశాలుగా పరిగణిస్తామంటే చూడండి, స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, మొత్తం పెట్టుబడి డెబిట్ అంశాలుగా పరిగణిస్తాం. కార్పొరేట్ పొదుపు, తరుగుదల నిధులు, వ్యక్తిగత పొదుపు, ప్రభుత్వ మిగులు అనేవి మనకు క్రెడిట్ అంశాలుగా పరిగణిస్తాం. ఇలా సాంఘిక లెక్కల గణలో జాతీయ ఆదాయం లెక్కించడానికి ద్వంద్వ ఖాతా పద్ధతిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరి ప్రభుత్వ రంగము, కుటుంబ రంగము, వ్యాపార రంగము, విదేశీ రంగము, పొదుపు పెట్టుబడుల రంగంగా 5 రంగాలుగా విభజిస్తారు. ఇది నెక్స్ట్ మనం చూస్తే ఉత్పత్తి, ఉత్పాదకత, పద్ధతి, మాత్రికా పద్ధతి. ఉత్పత్తి, ఉత్పాదకత పద్ధతి, మాత్రికా పద్ధతి. ఈ పద్ధతి గురించి వివరించిన ఆర్థికవేత్త లియోటిఫ్. అనే ఆర్థికవేత్త ఈ పద్ధతి గురించి వివరించింది కాబట్టి దీన్ని లియోటిఫ్ వైపరీత్యము అంటారు. మరి లియోటిఫ్ వైపరీత్యము అని పేరు వచ్చింది దీనికి. చూడండి, అయితే ఆర్థిక వ్యవస్థలో ఒక రంగానికి మరొక రంగానికి పరస్పర సంబంధాలు ఉంటాయి. మరి ఒక రంగానికి మరొక రంగానికి పరస్పర సంబంధాలు ఉన్నప్పుడు ఒక రంగము మరొక రంగం మీద ఆధారపడి ఉంటుంది. 2 రంగాల మధ్య పరస్పర సంబంధాన్ని గురించి తెలియజేసేదే ఉత్పత్తి, ఉత్పాదక పద్ధతి. చూడండి, ఆర్థిక వ్యవస్థలో ఒక రంగానికి మరొక రంగానికి పరస్పర సంబంధాలు ఉంటాయి. వివిధ రంగాల మధ్య పరస్పర సంబంధాల గురించి తెలియజేసేదే ఉత్పత్తి, ఉత్పాదకత పద్ధతి అంటారు.
అంటే ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్. మరి ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ అంటున్నాం. మరి ఇన్పుట్ టు అవుట్పుట్ అంటే ఉత్పత్తి ఉత్పాదకత అంటున్నాం. అంటే వాస్తవానికి ఇనుముక్కు పరిశ్రమ ఉంది. ఇనుము ఉక్కు పరిశ్రమ. మరి ఇనుముక్కు పరిశ్రమ ఉన్నప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఇప్పుడు చూడండి, ముడి ఇనుము అనేది ఇన్పుట్, ఐరన్ అనేది అవుట్పుట్. ఇనుముక్కు పరిశ్రమకు ముడి ఇనుము అనేది ఉత్పాదకం. ఆ ఉత్పాదకాన్ని ఉపయోగించుకొని ఇనుముక్కు పరిశ్రమ ఇనుముక్కును తయారు చేస్తుంది. ఆ ఇనుముక్కు అనేది రైల్వే పరిశ్రమకు ఉత్పాదకము. చూడండి, మరి ముడి ఇనుము అనేది ఇనుముక్కు పరిశ్రమకు ఉత్పాదకరము, ఇనుముక్కు అనేది ఉత్పత్తి. మరి ఇక్కడ రైల్వే పరిశ్రమకు ఇనుముక్కు అనేది ఉత్పాదకం. చూడండి, కాటన్ ఉంది, స్పిన్నింగ్ మిల్లులకు కాటన్ అనేది ఉత్పాదకం. మరి స్పిన్నింగ్ మిల్లులకు దారం అనేది ఉత్పత్తి, కాటన్ మిల్లులకు దారం అనేది ఉత్పాదకం. అంటే చూడండి, ఆర్థిక వ్యవస్థలో ఒక రంగము మరొక రంగం మీద ఆధారపడుతుంది. రెండు రంగాల మధ్య పరస్పర సంబంధం గురించి అధ్యయనం చేసేదే ఉత్పత్తి ఉత్పాదక పద్ధతి అంట. మరి ఉత్పత్తి ఉత్పాదక పద్ధతి అంటాం. దాన్ని మాత్రికా పద్ధతి అంటాం. దీన్ని లియోన్ టిప్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరిగింది కాబట్టి దీన్ని లియోటిప్ వైపరీత్యం అని పేరు వచ్చింది. మరి లియోటిప్ వైపరీత్యం అని పేరు వచ్చింది అని చెప్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇది జాతీయ ఆదాయ లెక్కల గణను సాంఘిక లెక్కలు అంటారు. సాంఘిక లెక్కలు అనే పదం 1942లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మిడ్స్టోన్ అనే ఆర్థికవేత్త ఉపయోగించడం జరిగింది. మరి జాతీయ ఆదాయ లెక్కలను ఇలా సేకరించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. మార్కెట్లోకి విడుదల చేసే జాతీయ ఆదాయ పత్రాల్ని శ్వేత పత్రాలు, వైట్ పేపర్స్ అంటారు. జాతీయ ఆదాయ లెక్కల పత్రాలు ఏమంటారంటే శ్వేత పత్రాలు, వైట్ పేపర్స్ అంటారు. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు వైట్ పేపర్స్ అంటారని చెప్తుంది. నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే మరి జాతీయ ఆదాయ లెక్కలను ఏ శ్రేణుల్లో సేకరించటం జరుగుతుందని, అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు జాతీయ ఆదాయ లెక్కలను 3 శ్రేణులలో సేకరించడం జరిగింది. మరి 3 శ్రేణులలో సేకరించడం జరిగిందంటే, ఒకటి సాంప్రదాయ శ్రేణి, రెండు సవరించిన శ్రేణి, మూడు నవ్య శ్రేణి.
సాంప్రదాయ శ్రేణులు, సవరించిన శ్రేణులు, నవ్య శ్రేణులు. మరి ఇప్పుడు సాంప్రదాయ శ్రేణులు ట్రెడిషనల్ సిరీస్ అంట, రివైజ్డ్ సిరీస్ అంట, న్యూ సిరీస్ అంట. మరి సాంప్రదాయ శ్రేణులు, సవరించిన శ్రేణులు, నవ్య శ్రేణుల్లో జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తారు. మరి సాంప్రదాయ శ్రేణులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాతీయ ఆదాయ లెక్కలు సేకరించారు అంటే ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ సిరీస్, రివైజ్డ్ సిరీస్, న్యూ సిరీస్, ట్రెడిషనల్ సిరీస్, రివైజ్డ్ సిరీస్, న్యూ సిరీస్. మరి సాంప్రదాయ శ్రేణులు, సవరించిన శ్రేణులు, నవ్య శ్రేణులు. మరి ఇక్కడ సాంప్రదాయ శ్రేణుల్లో మనకు జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే 1948-49 నుంచి 1964-65 వరకు జాతీయ ఆదాయ లెక్కలను సాంప్రదాయ శ్రేణుల్లో సేకరించడం జరిగింది. అంటే చూడండి, 1948-49 నుండి 1964-65 వరకు భారతదేశంలో జాతీయ ఆదాయ లెక్కలను సాంప్రదాయ శ్రేణుల్లో సేకరించటం జరిగింది. మరి ఇక్కడ రివైజ్డ్ సిరీస్ ఎప్పటి నుంచి అనుసరించిన, ట్రెడిషనల్ సిరీస్ అనుసరించారు. సాంప్రదాయ శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 13 ఉపభాగాలుగా విభజించటం జరిగింది. 13 ఉపభాగాలు. పదమూడు ఉపభాగాలుగా విభజించటం జరిగింది. మరి 13 ఉపభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలను సేకరించారు. జనరల్ గా మనం పరిగణలోకి తీసుకుంటే, స్టడీ చేస్తే ఈ పద్ధతిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి ఆధార సంవత్సరంగా 1948-49 తీసుకోవటం జరిగింది. భారతదేశంలో మొదటి బేస్ ఇయర్ 1948 and 49. ఫస్ట్ బేస్ ఇయర్, ఇది మొదటి ఆధార సంవత్సరం. 1948-49 ఆధార సంవత్సరాన్ని తీసుకొని 48, 49, 49, 50, 50, 51, 51, 52, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 ఈ విధంగా జాతీయ ఆదాయ లెక్కలు సేకరిస్తుంది. అంటే గత 5-6 సంవత్సరాలు ఏ సంవత్సరంలో అయితే పెద్దగా ధరలు పెరగలేదు, దాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. మరి జనరల్ గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, మెయిన్ గా మొదటి ఆధార సంవత్సరం భారతదేశంలో 1948-49. తర్వాత సవరించిన శ్రేణి, సవరించిన శ్రేణులు.
సవరించిన శ్రేణులు, రివైజ్డ్ సిరీస్. అంటే మళ్ళీ కొంచెం వెనకకు వచ్చి సవరించిన శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలు సేకరించారు. 1961 నుంచి 1975-76 వరకు సవరించిన శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలు సేకరించారు. చూడండి, మరి 60-61 నుంచి 75-76 వరకు సవరించిన శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలు సేకరించారు. సవరించిన శ్రేణులకు మొదటిసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 60-61, రెండవసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 70-71, మూడోసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 80-81, నాలుగోసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 93-94, మరి నాలుగోసారి సవరించిన శ్రేణులకు, ఐదోసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 99-2000, మరి ఆరోసారి సవరించిన శ్రేణులకు ఆధార సంవత్సరం 2004-2005. చూడండి, 60-61, 70-71, 80-81. మరి 60-61, 70-71, 80-81, 75-76. ఇది మొదటి సవరించిన శ్రేణులు, ఇది రెండోసారి సవరించిన శ్రేణులు, ఇది మూడోసారి సవరించిన శ్రేణులు, ఇది నాలుగోసారి సవరించిన శ్రేణులు, ఐదోసారి సవరించిన శ్రేణులు, ఆరోసారి సవరించిన శ్రేణులు. అంటే సవరించిన శ్రేణులకు బేసియర్స్. అయితే 1987-88 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ప్రకారం స్థూల జాతీయోత్పత్తి 0గా అంచనా వేస్తే, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 0గా అంచనా వేస్తే, కేంద్ర గణాంక సంస్థ ప్రకారం 87-88 సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి 1.2గా ఉంది. 1.2గా ఉంది ఆనాడు స్థూల జాతీయోత్పత్తి. మరి దీని తర్వాత ప్రస్తుత శ్రేణి అంటే సవరించిన శ్రేణిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను 15 ఉపభాగాలుగా విభజించటం జరిగింది. 15 ఉపభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలను సేకరించటం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుత శ్రేణులు అంటున్నాం. ప్రస్తుత శ్రేణులు, వీటిని నవ్య శ్రేణులు అంటారు. మరి ప్రస్తుత శ్రేణులు, నవ్య శ్రేణులు. ఈ ప్రస్తుత శ్రేణులకు, నవ్య శ్రేణులకు ఆధార సంవత్సరం 2011-12. ఇది బేసియర్. ప్రస్తుత శ్రేణులకు ఆధార సంవత్సరం బేసియర్ ఏంటిది అంటే వాస్తవానికి 2011-12. 2011-12 బేసియర్ని తీసుకొని ప్రస్తుత శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడం జరిగింది. ప్రస్తుత శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలు 13 విభాగాలు, 4 రంగాలు, 14 విభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడం జరిగింది. మరి ఇక్కడ 3 రంగాలు: ప్రాథమిక రంగం,
ద్వితీయ రంగం. తృతీయ రంగం. మరి ఇక్కడ జనరల్ గా మనం ఒకసారి చూస్తే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, 3 తృతీయ రంగము, 4 విదేశ రంగం. అంటే ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అండ్ ఫారెన్ సెక్టార్. జనరల్ గా ప్రాథమిక రంగాన్ని 4 ఉపభాగాలుగా చేయటం జరిగింది. వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు. అంటే చూడండి, ఇప్పుడు వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, ఇది ఏ రంగము? ప్రాథమిక రంగం. అంటే అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ అండ్ ఫిషరీస్ అండ్ క్యాటిల్ అండ్ క్వారీస్, ఇది ప్రాథమిక రంగంలో భాగం. ఇక్కడ మనం చూస్తే తయారీ రంగం, విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై. మరి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు. మరి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు. మరి తయారీ రంగం, విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై. ప్లస్ నిర్మాణ రంగము, నిర్మాణ రంగం మనం తీసుకుంటే వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు. వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేట్, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ పాలన, ప్రభుత్వ పాలన ప్లస్ సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు, సామాజిక సేవలు, సోషల్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, విదేశ రంగం. అంటే ప్రస్తుత శ్రేణుల్లో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను
జీడిపి ఆధారంగా 3 రంగాలు, జీడిపి ఆధారంగా 3 రంగాలు 13 విభాగాలు, జిఎన్పి ఆధారంగా 4 రంగాలు 14 ఉపభాగాలు, 14 ఉపభాగాలు. ఈ 14వ ఉపభాగం ఏంటంటే విదేశ రంగం. మరి 14వ ఉపభాగం విదేశ రంగం, ఫారిన్ సెక్టర్. మరి ప్రాథమిక రంగం వ్యవసాయం 1, అడవులు 2, మత్స్య సంపద 3, పశుపోషణ 4, గనులు. ఇప్పుడు మనకు ప్రాథమిక రంగములో భాగం కానిది అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఆన్సర్ చేయాలి. మరి ప్రాథమిక రంగంలో భాగం కానిది, ప్రాథమిక రంగంలో భాగమైనది అన్నప్పుడు వాస్తవానికి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు ప్రాథమిక రంగంలో భాగం. ద్వితీయ రంగములో భాగం కానిది అన్నాడు అనుకోండి, తయారీ రంగము, విద్యుత్ చమురు, గ్యాస్, నీటి సప్లై, నిర్మాణ రంగం. మరి ఇక్కడ తృతీయ రంగంలో వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ పాలన, సోషల్ సర్వీసెస్, ఇవి తృతీయ రంగంలో భాగాలు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం, మేజర్గా గనులు ఏ రంగములో భాగం అని అడిగితే, గనులు ఏ రంగములో భాగం అని అడిగితే ప్రాథమిక రంగంలో భాగం చేయాలి. ఒకవేళ గనులు ఏ రంగంలో భాగం అని అడిగితే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం ఇస్తే పారిశ్రామిక రంగంలో భాగం అని చేయాలి. మరి ఇప్పుడు గనులు ఏ రంగంలో భాగము అని అడిగితే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఇస్తే ప్రాథమిక చేయాలి. గనులు ఏ రంగంలో భాగము, మరి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం ఇస్తే పారిశ్రామిక రంగం ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ తయారీ రంగం జనరల్ గా మనం చూస్తే ఇందులో నమోదైన పరిశ్రమలు ఉంటాయి, నమోదు కాని పరిశ్రమలు ఉంటాయి. అంటే రిజిస్టర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, నమోదు అయిన పరిశ్రమ, నమోదు కాని పరిశ్రమలు ఉంటాయి, కాని పరిశ్రమలు ఉంటాయి. నిర్మాణ రంగంలో వాస్తవానికి మనం తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగం ఉంటుంది, గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగం, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం ఉంటుంది, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం. మరి గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగము, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం 2 ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఈ విధంగా ప్రస్తుత శ్రేణిలో, కొత్త శ్రేణిలో, న్యూ శ్రేణిలో జాతీయ ఆదాయ లెక్కలను సేకరించడానికి జీడిపి ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3 రంగాలు 13 ఉపభాగాలు చేస్తారు. జిఎన్పి ఆధారంగా 4 రంగాలు 14 ఉపభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తారు, జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. మరి ఇప్పుడు 14వది ఫారిన్ సెక్టార్, 4వ రంగమే ఫారిన్ సెక్టార్, జిఎన్పి ఆధారంగా ఫారిన్ సెక్టార్ అంటున్నారు. మరి ఇప్పుడు జనరల్ గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి అనుసరించిన ఆధార సంవత్సరాలు 48, 49 ఒక ఆధార సంవత్సరం. రెండో ఆధార సంవత్సరం మనం తీసుకుంటే, రెండో బేస్ ఇయర్ మనం తీసుకుంటే 60, 61 రెండవ ఆధార సంవత్సరం. మూడో ఆధార సంవత్సరం తీసుకుంటే 1970, 71 మరొక ఆధార సంవత్సరం. నాలుగో సంవత్సరం తీసుకుంటే 80, 81 ఇప్పటి వరకు మరొక ఆధార సంవత్సరం. తర్వాత చూస్తే 93, 94 మరొక బీసీ.
93, 94 మరొక బేసి. తర్వాత 99, 1999 ఇది ఒక బేసి. 2004, 5 ఇది ఒక బేసి. తర్వాత 2011 and 12 ఇది ఒక బేసి. ఇప్పటి వరకు భారతదేశంలో అనుసరించిన ఆధార సంవత్సరాలు 48, 49, 60, 61, 70, 71, 80, 81, 93, 94, 99, 2000, 2004, 5, 11, 12 ఇవి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారతదేశంలో ఇప్పటి వరకు తీసుకున్న ఆధార సంవత్సరాలు ఏంటి అంటే మరి ఇవన్నీ కూడా బేసియస్, ఇవన్నీ ఆధార సంవత్సరాలు కాబట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకు మేజర్గా మనం చూస్తే క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు ఆన్సర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లాస్ట్ 2024 TSPSC గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న, సాంప్రదాయ శ్రేణుల్లో జాతీయ ఆదాయ లెక్కలను ఏ సంవత్సరం వరకు సేకరించడం జరిగింది? మరి సాంప్రదాయ శ్రేణుల్లో జాతీయ ఆదాయ లెక్కలను ఏ సంవత్సరం వరకు సేకరించడం జరిగింది అన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సాంప్రదాయ శ్రేణిలో 13 ఉపభాగాలు చేస్తారు, సవరించిన శ్రేణిలో 15 ఉపభాగాలు చేస్తారు. మరి ప్రస్తుత నవ్య శ్రేణిలో 13 ఉపభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలు. ఇప్పుడు ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగంలో భాగం కాని ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగంలో భాగం కానిది అంటే ఇక్కడ వ్యవసాయం, అడవులు, మత్స్య సంపద, ప్లస్ నమోదైన పరిస్థితి. మరి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, నమోదైన పరిశ్రమలు వాస్తవానికి ప్రాథమిక రంగంలో భాగం కానిది అన్నప్పుడు, మరి ప్రాథమిక రంగంలో భాగం కానిదన్నప్పుడు వ్యవసాయము భాగమే, అడవులు భాగమే, మత్స్య సంపద భాగమే, నమోదైన పరిశ్రమలనే భాగం కాదు. మరి వాస్తవానికి ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇలా మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే నవ్య శ్రేణులు, ప్రస్తుత శ్రేణుల్లో జాతీయ ఆదాయం లెక్కించడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను జీడిపి ఆధారంగా 3 రంగాలు, 13 విభాగాలు, జిఎన్పి ఆధారంగా 4 రంగాలు, 14 విభాగాలు చేసి జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తారు. మరి ఏ రంగంలో ఏ పద్ధతి అనుసరిస్తారని పాయింట్. అంటే నెక్స్ట్ మనకు ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మెథడ్స్, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు. జాతీయ ఆదాయ మదింపు పద్ధతి. ఒకటి ఉత్పత్తి
మదింపు పద్ధతి. రెండవది ఆదాయ మదింపు పద్ధతి. మూడవది వ్యయాల మదింపు పద్ధతి. అంటే అవుట్పుట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, expenditure method, అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ మెథడ్, 2 ఇన్కమ్ మెథడ్, 3 ఎక్స్పెండిచర్ మెథడ్.